నమస్కారం ప్రజలారా. ఎప్పుడు రాజకీయాలు మాట్లాడే మీ సీమరాజా ఈరోజు ఒక సినిమా రివ్యూ కూడా చేయబోతా ఉన్నాడు. ఏందిరా స్వామి సీమరాజాలో ఏంది కొత్త కోణం చూస్తున్నామే అనుకోవచ్చు. ఏంటంటే నేను సినిమాకు పోయినప్పుడు నా ఒపీనియన్ కూడా చెప్పాలి కదా. అంటే సరే నాకు తెలిసినంతట్లో మనం సినిమా డైరెక్టర్లం కాదు, రచయితలం కాదు, లేదంటే ఇంకొక రకం కాదు. ఏదో మనకు నచ్చింది, మనకేమి నచ్చింది ఆ సినిమాలో, మనం ఏ సినిమా చూసినాం ఏందనేది ఒకసారి మీ ముందుకు చెప్తా. ఏందనేది అది ఏంటంటే వీరా ధీర సోర విక్రమ్ గారు నటించినటువంటి సినిమా బ్రహ్మాండంగా ఉన్నదా ఏందనేది చాలామంది రివ్యూలు చెప్తూ ఉంటారు. అందులో భాగంగా మన రివ్యూ కూడా మనం ఇద్దాం ఈరోజు. ఏంటంటే సినిమా అయితే బాగా ఉండాలి, అందులో కొత్తగా ఉండాలి. అంటే ఆ యాక్షన్ లేదంటే ఇంకోటి హర్రర్ అనో లేదంటే అపరిచితుడు లేదంటే ఆ స్టైల్లో ఊహించుకున్న వాళ్ళకి ఇది కొత్తదనంగా ఉన్నదని చెప్పుకోవాలా. అందులో భాగంగా సినిమాలో మంచి ఫైట్స్ అదేవిధంగా బ్రహ్మాండంగా ఉన్నదని అయితే నేను చెప్తా. అదేవిధంగా 30 years పృథ్వీ ఉన్నాడు. పృథ్వీని మనం ఎప్పుడు కూడా ఒక కమీడియన్గా చూసేటువంటి మనం ఈయన ఇక్కడ ఒక సీరియస్ క్యారెక్టర్ని అయితే ఈయన పాత్ర పోషించినాడు. ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా ఓవరాల్గా చూసుకుంటే 100కి 70%, 73% అయితే నాకైతే నచ్చింది. బ్రహ్మాండంగా సినిమా ఉన్నది, మీరు ఇక్కడ పోయి చూడండి. కానీ సినిమాలో కొత్తదనాన్ని మీరు గతంలో అన్ని రకాల సినిమాలు చూసుంటారు, కానీ ఇది డిఫరెంట్గా ఉన్నదని అయితే నాకైతే అనిపిస్తూ ఉన్నది. ఇది మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ అయితేనేమి, అదేవిధంగా స్క్రీన్ ప్లే అయితే ఏమి బ్రహ్మాండంగా ఉన్నది. మీరు తప్పకుండా పోయి అయితే చూడండి. కొత్తదనాన్ని కోరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వీరా ధీర సోర అనేటువంటి సినిమాని అయితే చూడండి అని తెలియజేసుకుంటూ నమస్కారం.